ఒక బిగ్ షాకింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ గురించి. ఇప్పటిదాకా ఆల్రెడీ మార్చేసిన స్క్రిప్ట్ గురించి, ఇనిషియల్‌గా చేసిన ప్లానింగ్స్ గురించి క్లియర్‌గా మీ అందరికీ తెలిసిందే. చాలా వీడియోస్ ఆల్రెడీ చేసేసాను. ఇనిషియల్ ప్లానింగ్ గురించి, తర్వాత మారిన స్క్రిప్ట్ గురించి, తర్వాత క్యాన్సిల్ అయిపోయిన స్క్రిప్ట్ గురించి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాయబోతున్న స్క్రిప్ట్ గురించి ప్రతి న్యూస్ కూడా మీకు చెప్పాను. అండ్ ఆ కొత్తగా రాయబోతున్న స్క్రిప్ట్ వల్ల కాస్త డిలే, టైం గ్యాప్ అవ్వడం వలన, అంటే డూమ్స్‌డే సీక్రెట్ వార్స్ యొక్క స్క్రిప్ట్ రెడీ అయ్యేంత వరకు కూడా తర్వాత స్పైడర్ మ్యాన్ 4 మిడిల్లో ఉంటుంది కాబట్టి ఆ స్క్రిప్ట్ రెడీ అయితే గానీ ఈ స్క్రిప్ట్ని డిజైన్ చేయలేరు. కాబట్టి లేట్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా ఉన్నట్టు మీ అందరికీ చెప్పాను. అదేవిధంగా రిలీజ్ డేట్లోని డిలేని కూడా ఆ తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అదే రిపోర్ట్స్ అయితే వచ్చింది న్యూస్ ప్రకారం. ఇప్పుడు ఈ కొత్తగా రాయబోతున్న స్క్రిప్ట్ గురించి ఒక క్లారిటీ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ క్లారిటీ రిపోర్ట్స్ ఏంటంటే ఇంతకు ముందు ఫస్ట్ హాఫ్లోని నార్మల్ గ్రౌండెడ్గా ప్లాన్ చేసి సెకండ్ హాఫ్లోని మల్టీవర్స్ ఎలిమెంట్స్ని మల్టీవర్స్ సాగా కంటిన్యూషన్గా కనెక్ట్ అయ్యే విధంగా, ఆ తర్వాత ఎండింగ్లోని డూమ్స్డే హింట్స్ ఇచ్చి సీక్రెట్ వార్స్ ఈవెంట్స్లో కనెక్ట్ అవుతుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఎవెంజర్స్ డూమ్స్డే తర్వాతనే ఈ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ వస్తుంది. సో డూమ్స్డేకి కంటిన్యూషన్గా కాకుండా అంతకుముందు జరిగిన ఈవెంట్స్ గురించి మనకి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే డూమ్స్డే తర్వాత మొత్తం బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ అవుతుంది కాబట్టి స్పైడర్ మ్యాన్ 4 ఆ టైం లైన్లో ఎలా సెట్ అవుతుంది, కంప్లీట్గా స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ యొక్క టోన్ని చేంజ్ చేస్తుంది అని అనుకున్నారు కదా. కింగ్ పిన్, డేర్ డెవిల్ ఇలా వీళ్ళందరినీ కూడా ప్లాట్లో చూపిస్తూ రియల్ క్రైమ్ గ్యాంగ్స్టర్ వరల్డ్ని గ్రౌండెడ్గా తీద్దామని అనుకున్నప్పటికీ ఇప్పుడు ఛాన్స్ లేదు. మల్టీవర్స్ ఎండ్ అయిపోయే టైం వచ్చేసింది. డేర్ డెవిల్ బార్న్ అగైన్లో కూడా స్పైడర్ మ్యాన్ రెఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం ఇదంతా కూడా సెటప్ అనమాట. ఈ గ్రౌండెడ్గా రియలిస్టిక్గా ఈ టైప్లోని కింగ్ పిన్ని, దాంతోపాటు డేర్ డెవిల్ని స్పైడర్ మ్యాన్ 4 ప్లాట్లోని. కానీ మల్టీవర్స్ ఎలిమెంట్స్ పక్కాగా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ హాఫ్లోని ఈ గ్రౌండెడ్ రియలిస్టిక్గా ప్లాన్ చేసుకుని సెకండ్ హాఫ్ మల్టీవర్సల్ ఈవెంట్గా అండ్ 3 స్పైడర్ మ్యాన్స్ని, అదే టోబీ మ్యాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ని చూపిస్తూ ఆ విధంగా క్రాస్ ఓవర్ టీమ్ ఆఫ్ ఫిల్మ్గా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్స్ కూడా మారిపోయి కొత్త స్క్రిప్ట్ని రాయబోతున్నారని చెప్పి మొన్న మనకు అప్డేట్ వచ్చింది కదా. ఈ కొత్త స్క్రిప్ట్ అప్డేట్లో వచ్చిన షాకింగ్ అప్డేట్స్ ఏంటంటే ఈ స్పైడర్ మ్యాన్ 4 టైమ్ లైన్ అనేది ఎవెంజర్స్ డూమ్స్డేకి కంటిన్యూషన్ అంట. అంటే డూమ్స్డేకి సీక్వెల్ అంటే క్లియర్గా మనం ఎవెంజర్స్ డూమ్స్డే, స్పైడర్ మ్యాన్ 4, ఆ తర్వాత సీక్రెట్ వార్స్, లిటరల్లీ ఒక ట్రయాలజీనే ప్లాన్ చేశారు కంప్లీట్గా ఈ స్టోరీలోనే ఇన్వాల్వ్ అవుతూ. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ 4 అనేది డిఫరెంట్ స్టోరీ కాదు, ఈ స్టోరీలోనే ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. రిలీజ్ డేట్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. డూమ్స్డే తర్వాతనే స్పైడర్ మ్యాన్ 4 వస్తుంది కాబట్టి డిఫరెంట్ టైమ్ లైన్, డిఫరెంట్ స్టోరీ చూపిస్తే రెగ్యులర్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. ఇక డైరెక్ట్గా కంటిన్యూషన్ కనెక్షనే ఉంటుంది. కానీ ఎలా కనెక్ట్ అవుతుంది? స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ టోన్ అనేది అసలు మ్యాచ్ అవ్వదు కదా. ఎందుకంటే ఎవెంజర్స్ డూమ్స్డేలోని కంప్లీట్గా బ్యాటిల్ వరల్డ్ అనేది క్రియేట్ అవబోతుంది. ఆ తర్వాత ఎవెంజర్స్ సూపర్ హీరోస్ అందరూ కూడా అదే బ్యాటిల్ వరల్డ్ సపరేట్ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ తీయడం కుదరదు. అందరూ క్రాస్ ఓవర్ అయ్యే విధంగా ఎవెంజర్స్ ఫిల్మ్గానే తీయాల్సి వస్తుంది కదా. ఈ కొత్త స్క్రిప్ట్ని ఇలా ఎందుకు చేంజ్ చేశారనే డౌట్స్ చాలా మందికి ఉంటుంది. అది ఎలా కన్విన్సింగ్గా కుదురుతుంది అనే డౌట్స్ కూడా క్లియర్గా చెప్తానమాట. అవును, ఎవెంజర్స్ 5 డూమ్స్డేలోని బ్యాటిల్ వరల్డ్ అయితే క్రియేట్ అవబోతుంది. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ కూడా రీసెంట్గా రివీల్ అయ్యాయి. కంప్లీట్గా మల్టీవర్స్ డిస్ట్రాయ్ అవుతున్న టైంలోని మల్టిపుల్ రీలమ్స్ని, డిఫరెంట్ యూనివర్సెస్ని అయితే మాత్రం ప్యాచ్ వర్క్ ప్లానెట్ లాగా ఈ బ్యాటిల్ వరల్డ్ని గాడ్ ఎంపరర్ డూమ్ క్రియేట్ చేసి ఆ ప్లానెట్కి తనే గాడ్ ఎంపరర్గా మారుతాడు. అంటే ఆ ప్లానెట్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఈవెన్ సూపర్ హీరోస్ కూడా డూమ్ని ఎంపరర్గా, గాడ్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అది కంప్లీట్గా డూమ్ రూల్. దాంతోపాటు మీరు లొకేషన్స్ కానీ, టైమ్ లైన్ కానీ, మిడివల్ టైమ్ లైన్లోనే, ఎందుకంటే డిఫరెంట్ రీలమ్స్ని మెర్జ్ చేస్తాడు కాబట్టి ఆ విధంగా టైమ్ లైన్స్ ఎందుకు డిఫరెంట్గా ఉంటాయనే దాని గురించి క్లియర్గా ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ యొక్క బ్రేక్ డౌన్ వీడియో మన ఛానల్లో ఇంతకు ముందే అప్లోడ్ చేశా. చూడకపోతే వెళ్ళి చూడండి, క్లారిటీ వస్తుంది ఈ బ్లాక్ ప్యాంథర్ గురించి ఇదంతా కూడా. దాంతోపాటు డాక్టర్ డూమ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ఆరిజిన్ కూడా ఫెంటాస్టిక్ 4కి కనెక్ట్ అయ్యే విధంగా ఏ విధంగా ఉండొచ్చనే దాని గురించి కూడా రివీల్ అయిన రిపోర్ట్స్, క్యారెక్టర్స్ బట్టి ప్లాట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. అది చూసినా కూడా మీకు డాక్టర్ డూమ్ ఈ ఎవెంజర్స్ డూమ్స్డే సీక్రెట్ వార్స్ ప్రెజెంట్ సాగాలో ఎలా సెట్ అవుతాడో కూడా కాస్త క్లారిటీ రావచ్చు. ముఖ్యంగా అతని గోల్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడని చెప్పి. అండ్ మీలో చాలా మందికి సీక్రెట్ వార్స్ కామిక్స్ చదివితే చాలా వరకు తెలిసిందే. ఆ కాన్సెప్ట్ ఆర్ట్ బ్రేక్ డౌన్లో నేను మర్చిపోయిన పాయింట్ ఏంటంటే ఈ ప్యాచ్ వర్క్ ప్లానెట్ క్రియేట్ చేసిన తర్వాత చాలా మంది సూపర్ హీరోస్కి గతం గుర్తుండదు అనమాట. కంప్లీట్గా వాళ్ళ మైండ్, అదే బ్రెయిన్ అంతా కూడా ఎరేజ్ అయిపోయి నార్మల్గా డూమే గాడ్ ఎంపరర్గా ఈ ప్లానెట్ని క్రియేట్ చేశాడు, ఇదే బిగినింగ్ అన్నట్టు నమ్ముతారనమాట. ఈ డిఫరెంట్ టైమ్ లైన్స్ని, ఈ డిఫరెంట్ రిలమ్స్ని మెర్జ్ చేయడం వల్ల టైమ్ లైన్స్ కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కంప్లీట్గా మిడివల్ టైమ్ లైన్, మోడర్న్ టైమ్ లైన్ అంతా కూడా కొన్ని లొకేషన్స్లోనే. ఇలా గతం మర్చిపోయిన సూపర్ హీరోస్కి గతం గుర్తొస్తుందో లేదో పక్కన పెట్టినట్టయితే ఈ స్పైడర్ మ్యాన్కి గతం గుర్తుంటుందా లేదా? నో వే హోమ్ స్పెల్ వల్ల చాలా వరకు స్పైడర్ మ్యాన్ ఎవరనేది చాలా మందికి తెలియదు. పీటర్ పార్కర్ మాత్రమే. అండ్ తన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా నార్మల్ లైఫ్ని ఎలా గడుపుతారు అదే విధంగా చూపించడం కష్టం కదా. కాబట్టి స్పైడర్ మ్యాన్ 4 అనేది కంప్లీట్గా ఎవెంజర్స్ ట్రయాలజీలోని ఒకటిగా మెర్జ్ అయ్యేలాగా అవుతుంది కదా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉండొచ్చు. ఈ డౌట్కి క్లారిటీ థియరీ ఏంటంటే డూమ్స్డేలో క్రియేట్ అయిన ఈ డిస్ట్రక్షన్ కంప్లీట్గా డూమ్ రూల్ అనేది మొదలవుద్ది కదా. ఆ తర్వాత యాంకర్ బింగ్ ప్రస్తావన వస్తుందన్నమాట ఎవెంజర్స్ డూమ్స్డేలోని. ఆ యాంకర్ బింగ్
క్వశ్చన్కి క్లారిటీ ఈ స్పైడర్ మ్యాన్ 4లో దొరుకుతుందంట. అంటే ఈ పీటర్ పార్కర్ స్పైడర్ మ్యానే యాంకర్ బింగ్ తనకి గతం గుర్తొచ్చే విధంగా తను కంప్లీట్గా ఈ డూమ్ యొక్క రూల్ని తన ఈవిల్నెస్ క్రూయల్టీని అర్థం చేసుకుని సూపర్ హీరోస్ తిరుగుబాటుదారులుగా మారుతారు కదా, అలా మొదటి తిరుగుబాటుదారి స్పైడర్ మ్యాన్ అంట గతం గుర్తొచ్చి అండ్ డూమ్ యొక్క రూల్ క్రూయల్టీ గురించి అర్థం చేసుకుని. దాంతోపాటు టోబీ మ్యాగ్వైర్ అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ కూడా టీమ్ మెర్జ్ అయ్యి ముగ్గురు కూడా ఈ కాన్సెప్ట్లో ఈ స్టోరీలోని క్రాస్ ఓవర్గా కనెక్షన్ ఉంటుందంట. వీళ్ళు ముగ్గురు కలిసి డూమ్కి తిరుగుబాటుదారులుగా మొదటిసారిగా స్టార్ట్ అయ్యి అవెంజర్స్ని అసెంబ్ల్ చేయడం. అవును, అయితే వీళ్ళందరూ కూడా యాంకర్ బీయింగ్స్ అంటే లేదు, టామ్ హాలండ్ని ఈ యాంకర్ బీయింగ్గా చూపిద్దాం అనుకుని స్పైడర్ మ్యాన్ 4లో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుందంట. వీళ్ళందరూ కూడా ఆ క్రూయల్టీని అర్థం చేసుకుని తిరుగుబాటుదారులుగా. దాంతోపాటు డాక్టర్ స్ట్రేంజ్ డూమ్ వైపే ఉంటాడు, ఎందుకంటే డాక్టర్ డూమే మల్టీవర్స్ని సేవ్ చేశాడు కాబట్టి డాక్టర్ స్ట్రేంజ్ అదే బిలీవ్ చేస్తాడు. ఇక రీడ్ రిచర్డ్స్ అయితే మాత్రం సీక్రెట్ వార్స్లోని డాక్టర్ డూమ్కి రీడ్ రిచర్డ్స్కి ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. సో కంప్లీట్గా రీడ్ రిచర్డ్సే మెయిన్ హీరో ఈ సాగాకి అనే వైబ్స్ వస్తాయి. సో స్పైడర్ మ్యాన్కి కూడా కాస్త క్రెడిట్స్ ఇవ్వాలి కదా, అందువల్ల ఈ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్లోని ఆ న్యాయం జరుగుతుంది. సో స్పైడర్ మ్యాన్ని హైలైట్ చేసే పాయింట్ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్గా వాడుకుంటున్నారు తప్పించి యాక్చువల్గా స్టోరీ అంతా కూడా డూమ్స్డేలో క్రియేట్ అయ్యి ఆ తర్వాత కంటిన్యూ అయ్యి సీక్రెట్ వార్స్లోనే ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ అంత పెద్దగా ఉంటుందా బ్రో అంటే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 ఎర్త్స్ కొలైడ్ అయిన తర్వాత ఇన్కర్షన్స్ మొదలవుతాయి, అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ బ్యాటిల్ క్రియేట్ అవ్వడం. దాంతోపాటు ఈ ఇన్కర్షన్స్ని క్రియేట్ చేసింది బియాండర్ అండ్ ఇనిషియల్ ప్లానింగ్ ప్రకారం బియాండర్ ఇంకెవరో కాదు క్యాంగ్ వేరియంట్గానే చూపిద్దామని ఆల్రెడీ అనుకున్నారు. బట్ కామిక్స్లో అలా ఉండకుండా బియాండర్ని క్యాంగ్ వేరియంట్గా ఎలా చూపిస్తారు, అసలు బియాండర్ని డూమ్ ఎలా ఎదురిస్తాడు, డూమ్ మంచివాడా చెడ్డవాడా, దాంతోపాటు మాలిక్యూల్ మ్యాన్ ఎవరు, ఇదంతా కూడా మీకు తెలియాలంటే ఆ కాన్సెప్ట్ ఆర్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు అవెంజర్స్ డూమ్స్డే సీక్రెట్ వార్స్ యొక్క ప్లాట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే దాని గురించి కూడా స్టోరీస్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ 4 గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, మధ్యలో టైమ్ లైన్ స్టోరీ బ్రిడ్జ్ లాగా ఎలా ఆ ఫిలిం హెల్ప్ అవుతుంది. కంప్లీట్గా ట్రయాలజీ అయినప్పటికీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ కంప్లీట్గా ఆ క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఈ ట్రయాలజీలో ఎంత ఉంటుందనే దాని గురించి స్పైడర్ మ్యాన్ 4లో బిల్డప్ ఇస్తారనే దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ డాక్టర్ డూమ్ ఫేస్ చూపించి స్పైడర్ మ్యాన్కి డాక్టర్ డూమ్కి కూడా ఒక ఫైట్ పెట్టే అవకాశం ఉందా, టామ్ హాలండ్ వర్సెస్ ఆర్డీజే అంటే పక్కాగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ స్క్రిప్ట్ ఈ విధంగా ప్లాన్ చేయడానికి కూడా కారణం అదే ఉంటుంది, ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఈ ఐడియా వచ్చింది టామ్ హాలండ్ వర్సెస్ డాక్టర్ డూమ్. అవును, ఆర్డీజే డాక్టర్ డూమ్ క్యారెక్టర్కి ఎప్పుడో విలన్గా సైన్ చేసేసాడంట 1 year ముందే, అంటే మనకి అనౌన్స్ చేయక 1 year ముందే ఈ ప్లాన్స్ అన్నీ కూడా జరిగిపోయినట్టు. ఆ తర్వాతనే మేము డైరెక్టర్స్గా జాయిన్ అయ్యామని చెప్పి రూసో బ్రదర్స్ రీసెంట్గా ఎలక్ట్రిక్ స్టేట్ ఫిల్మ్ ఇంటర్వ్యూ టైంలోనే రివీల్ చేశారనమాట. డ్యూరేషన్ బట్టి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ పక్కాగా 3 hours ఉంటుంది ఎండ్ గేమ్ రేంజ్లోనే. ఇంకా చెప్పాలంటే డూమ్స్డేలో కూడా ఒకవేళ ప్లాట్ కానీ క్యారెక్టర్స్ ఎక్కువ డిమాండ్ చేసినట్టయితే ఆ ఫిలిం యొక్క డ్యూరేషన్ కూడా 3 hours ఉండొచ్చంట. బట్ ప్రస్తుతానికి ప్లానింగ్స్ ప్రకారం 2 hours 30 minutes అనుకుంటున్నారు. ఒకవేళ ఎక్కువ డిమాండ్ చేస్తే 3 hours ఉండొచ్చు. స్పైడర్ మ్యాన్ 4 నార్మల్గానే 2 hours 30 minutes ఉంటుంది. ఒకవేళ మేబీ ఈ స్క్రిప్ట్లో ఇంకేమైనా చేంజెస్ చేసి డాక్టర్ డూమ్కి స్పైడర్ మ్యాన్కి కూడా ఏమైనా కనెక్షన్ లాంటివి కూడా ఫిలింలో పెట్టాలని అనుకుంటే అప్పుడు డ్యూరేషన్ కూడా స్పైడర్ మ్యాన్ 4ది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ప్లాన్స్ అయితే ఇవి. తర్వాత ఏమైనా చేంజ్ అయితే అప్డేట్స్ వస్తే మళ్ళీ మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ ఇయర్ మిడ్లోనే స్పైడర్ మ్యాన్ 4 షూటింగ్ మొదలవుతుంది. దాంతోపాటు మార్చ్ ఎండింగ్కి డూమ్స్డే యొక్క షూటింగ్ మొదలవుతుంది. కాబట్టి ప్లాట్ గురించి, సెట్ ఫోటోస్ గురించి, క్యారెక్టర్స్ గురించి MCU రిపోర్టర్స్ దగ్గర నుండి చాలా రిపోర్ట్స్ అలా వస్తూ ఉంటే అలా క్లారిటీ వస్తూ ఉంటుంది ఈ ప్రాజెక్ట్స్ గురించి. ఇన్నిటి సాగా అంత క్లారిటీ ఈ మల్టీవర్స్ సాగాలో లేదు రెగ్యులర్ ఆడియన్స్కి. ముఖ్యంగా సడన్గా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి ఈ రిపోర్ట్స్ ద్వారా మేబీ నా వీడియోస్ బ్రేక్ డౌన్స్ ద్వారా హెల్ప్ అయితే చేస్తా. సో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ ప్రాజెక్ట్స్ మీద డౌట్ ఉన్న వాళ్ళకి, మార్వెల్ ఫ్యాన్స్ అయినా, ఈ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా పక్కగా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.